హస్తీశ్వరుని దర్శనం కళ్యాణోత్సవ వీక్షణం మహాశుభప్రదం. అటువంటి అదృష్ట భాగ్యం సైతం ఈ కోటి దీపోత్సవ వేదికపై మనకు కలుగుతోంది. ఆ భక్త వరదుడైన ఆ ముక్కుంటీసుడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేతుడై మనల్ని అనుగ్రహించేందుకు ఈ ఇలకైలాసానికి వేయించేశారు. కార్తీక మాసంలో శ్రీ కాళహస్తీశ్వరుని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించటానికి మించిన భాగ్యం మరొకటి ఉండదు. సకల గ్రహ దోషాలను హరించి సమస్త శుభాలను ప్రసాదించే శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీకాళహస్తి అర్చక వరేణ్యులను కోరుతున్నాం. कैलासवासी भगवान् श्रीकाళहस्तीश्वर शिवः करोतु नित्यकल्याणं करुणालयः। ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। अस्मिन् समये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता शुभफलाप्तिरस्तु। ॐ ममाग्नेवज्ञो विहवेश्वस्तु भयन्त्वेन्धानां बुषेम मह्यं नमन्तां प्रतिदत्तदत्तयाध्यक्षेण पुतनाजयेम। मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तमह्यं वादभवता कामे अस्मिन् मयि देवा द्रविणमाय जन्तां मय्या श्रीरत्वमयि देवहोतिः देव्या होतारामनिषन्त पूर्वेरिष्टामतनुवासु वीराः मह्यं यजन्तु ममयानि हव्यापूतिः सत्या मनसो मे अस्तु। येन मानिगाङ्गधमर्चनाः विश्वे देवासो अधिवोचता मे। देवी षडुर्वेरुणकृणोत विश्वे देवास इह वीरयध्वम् प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्युन् प्रतिसदन् पुरस्तादब्धो गोपाः परिवाहिनस्त्वम् प्रत्यञ्जोयन्तु न युधः पुनस्ते महिषा चित्तं प्रबुधा विनेशतो धाता धातॄणां भवनत्ययत्पतिर्देव कौसलितारमभिमादिषाहम् इमं यज्ञमश्विनो बृहस्पतिर्देव पान्तु यजमानोऽन्यर्धात् पुरव्यजानो महिषश्चर्मयगो सदस्मिन्हवे पुरोहतः पुरुक्षो सनः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानो रेरिषोमापराधाः येन सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहे तान् वसवो रुद्रादित्या गोपरिस्फुरजन्माग्रञ्जेत्तारमधिराजमक्रन् अर्वाञ्जमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वदिव्यः एवन्नो यज्ञं विहवे जुषस्वास्य कुर्मो हरिवो मेदिना
ध्यायन्वा ॐ देवी वाचमदनयन्त देवास्तां विश्वरूपा पदवा वदन्ति सा नो मन्द्रेशमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपसुष्टुदयितो अयं मुहूर्तस्व मुहूर्तो अस्तु విష్ణు అమ్మ శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం ప్రారంభమైంది. సావధాన చిత్తులై మనస్సు ఆ కాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబపై లగ్నం చేసి కళ్యాణం మీరందరే జరిపిస్తున్నట్టుగా భావంలో ఉండండి. ప్రతిరోజు ఒక కళ్యాణాన్ని చేసే భాగ్యం. అందున కార్తీక మాసం సోమవారం రోజున సాక్షాత్తు శ్రీకాళహస్తి నుంచే ఇక్కడికి వేయించేయడం జరిగింది. అక్కడి పండితులు మన చేత కళ్యాణాన్ని చేయిస్తూ ఉన్నారు. ఒక గ్రహ పూజ తర్వాత మళ్ళీ దేవతా పూజ మనం చేయాలి. అలాంటి పూజ జరుగుతుంది. లగ్నం చేసి వాళ్ళు చెప్పినటువంటి సంకల్పాలని మంత్రాన్ని చెబుతూ క్రియల్ని చేస్తూ మీరే స్వయంగా ఆచరించినట్టుగా చేస్తూ ఉండండి. వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః భవతే నమః శ్రీకృష్ణాయ నమః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు మమోపాత్ర సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్య ప్రదేశే కోటిదీపోత్సవ యజ్ఞ ప్రాంగణే కోటిలింగేశ్వర స్వామి దేవత శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవత దివ్యచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ హేమవల్మినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే దశమ్యాం ఉపరి ఏకాదశ్యాం శుభతిథౌ ఇందువాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకర్ణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ పరమధుగోత్రః శ్రీ కాళహస్తీశ్వర స్వామినాం ధ్యాత్రిమదః పరమధుగోత్రోద్భవస్య శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినాం ధేస్య అస్య భగవతో దేవదేవస్య అగ్నిదానైక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య సకల భవన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితిరాధానానుగ్రహకారక శ్రీ కాళహస్తీశ్వర స్వామినః సాంధ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవత కోటిదీపోత్సవాంగత్వేన శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవత సాంధ్య కళ్యాణ పాణిగ్రహణాక్షం కర్మ కరిష్యే తదాతో నిర్విఘ్నోత్తర కర్మకార్యర్థం శుద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ శ్రీ సదాశివై సహ సుస్థే పుణ్యాహవాచనం చ షష్ఠి పుణ్యాహవాచనం చ కరిష్యామహే శ్రీ మహాగణాధిపదేవతా పూజాం చ కరిష్యామహే. ఓం గణానాన్ త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో అందరూ ఆ మహాగణపతి పూజ జరుగుతోంది కళ్యాణోత్సవంలో. గణపతికి నమస్కారం చేసుకోండి. మీరందరూ ఆ గణపతిని పూజించినట్టుగా భావన చేయండి. శ్రీకాళహస్తీశ్వరుడు ముందున్నట్టుగా సంకల్పం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి
पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि सरसि स्नपयामि आपोहिष्टामयो भवः महेरणाय चक्षसे भवस्तवतमोरसः भाजयदेहनः तस्मा अरङ्गमामवोजक्षजा जन्मः आपो जनयथाचनः शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रार्थं पुष्पान् समर्पयामि उपवेदार्थं पुष्पाक्षतां समर्पयामि अलङ्करणार्थं पुष्पान् समर्पयामि आभरणार्थं पुष्पान् समर्पयामि पुष्पैः पूजयामि ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ श्रीमहागणाधिपतये नमः यथाशक्तिपुष्पार्चनपूजां समर्पयामि धूपम् आघ्रापयामि वनस्पत्युद्भवे दिव्ये नानागन्धे सुगन्धः आघ्रे सर्वदेवानां धूपम् आघ्रापयामि साक्षात् स्थापितदीपं दर्शयामि धूपदीपान्ते शुद्ध आचमनीयं समर्पयामि यथा भागशः कदलीफलान् निवेदयामि नैवेद्यं समर्पयामि ताम्बूलार्थे पुष्पान् समर्पयामि नीराजनम् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् आवाहित महागणाधिपतये नमः आनन्दकर्पूर नीराजनं दर्शयामि जय जय गणेश भगवान की गजानन भगवान की जय ओम राजाधिराजाय प्रसन्नताहे नमो वयं वै श्रवणाय कुर्महे तमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः आवाहित महागणाधिपतये नमः यथाशक्ति वेदोक्त मंत्रपुष्पसहित समस्तोपचारान् समर्पयामि अनन्तरं तदादौ शुद्ध्यर्थं हृद्यर्थं यथाशक्ति पूजा करिष्ये वादमञ्च करिष्यामहे वरुणमूर्तये नमः वरुणमूर्तये नमः ध्यायामि ॐ इमं मे वर्णश्रुतेहवमध्याजमृणय स्वामवत्सुराजके तद्वायामि ब्रह्मणा वन्दमानस्तेजमानहविर्भिः अहेरमानवर्णेह बोद्धरसगौ समानाय प्रमोषेः अस्मिन् कुम्भे सकलतीर्थाधिपतिं वरुणं ध्यायामि वरुणमावाहयामि वरुणाय नमः आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि
स्नानं समर्पयामि वस्त्र उत्तरीय आभरणार्थे पुष्पान् समर्पयामि पुष्पैः पूजयामि ॐ वरुणाय नमः ॐ व्रजेतसे नमः ॐ अपाम्बतये नमः ॐ स्वरूपिणे नमः ॐ मकरवाहनाय नमः ॐ पाशहस्ताय नमः ॐ जलाधिपतये नमः ॐ तीर्थराजाय नमः पश्चिमदिक्पतये नमः ॐ वरुणाय नमः यथाशक्ति पुष्पार्चन पूजां समर्पयामि धूपम् आघ्रापयामि दीपं दर्शयामि धूपदीपान्ते शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलं नीराजन मन्त्रपुष्पं ताम्बूलं नीराजन मन्त्रपुष्पं समस्तोपचार पूजां समर्पयामि ॐ वर्णाय नमः सकलाराधने स्वच्छितं तत्त्वायामि ब्रह्मणाहेडमानो वर्णयः समानाय प्रमोषेः तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवी स्वस्तिरस्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगात भेषजं तन्नो अस्तद्विपदे संजदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः वरुणाय नमः ॐ जृम्भकाय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुण प्रचोदयात् नीराजनं दर्शयामि नीराजनान्त्रे शुद्ध आचमनीयं समर्पयामि ॐ पार्वतीनादोत्तरप्रहरामेनान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः आवाहितवरुणदेवताभ्यो नमः समस्तोपचारान् समर्पयामि ॐ पवमानस्तु वर्जनः हवंबरे हवंबरे वानंबरे क्षपं दुस्वप्नं दुर्दिदं तद्विषभ्योदिशाम्यहो अनोहतंबरे होतगो शकुने यदशाकुनो मृगस्य धृतमक्षणया तद्विषभ्योदिशाम्यहो आराते अग्निरस्तारात् परशुरस्तु ते निवाते त्वाभिवर्षतु स्वस्ति ते स्तवनस्पते स्वस्ति मे स्तवनस्पते नमः शकृत्सदे रुद्राय नमो रुद्राय शकृत्सदे ओषमसि नमस्ते अस्तु मामाय गुंसि सिगसिनसि वज्रो नमस्ते अस्तु मामाय गुंसि उद्गादेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु जगुंषसि स्वस्ति नः शकुने अस्तु प्रतिनस्तु मना भव कल्याण मंडपे दिव्य कल्याण महोत्सवांगत्वेन श्री ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामिनः गजारोहणे सिंहासने गजवाहने सिंहासने समारोप्य श्री ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामिनः शांति कल्याण पूजांगत्वेन रक्षाबंधन पूजांच करिष्यामहे रक्षाबंधन देवताभ्यो नमः ध्यायामि समर्पयामि आवाहयामि आसनादि सकलाराधनैः स्वर्जितम् रक्षाबंधन देवताभ्यो नमः ध्यानवाहनादि षोडशोपचार पूजां समर्पयामि కళ్యాణంలో ఆ స్వామివారికి దేవేరికి ధరించబోయేటువంటి కంకణాలను మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. రెండు చేతులతో కళ్ళకద్దుకోండమ్మా అందరూ కూడా వాయిద్యం. ఓం బృహత్సామక్షత్రవృద్ధపుష్ట్యం దుష్టుభోజస్సుభితుముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా
ముహూర్తస్తు భవంతా న గృహంతు రక్షాబంధన ముహూర్తస్తు ముహూర్తస్తు శ్రీ జ్ఞానప్రసూనాంబాసంగ శ్రీ కాళహస్తీశ్వర స్వామినః శాంతి కళ్యాణ పూజాంగత్వేన నూతన యజ్ఞాపవీత ధారణం కరిష్యే యజ్ఞాపవీతాధిష్టాంతేభ్యో నమః ధ్యానవాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. సమయస్థాపనీం పరాం చతుర్భుజాం త్రినేత్రాం జాగాయత్రీం సతతోదితాం. ఓం భూ యజ్ఞాపవీతం ప్రతిష్టాపయామి. ఓం భవః యజ్ఞాపవీతం ప్రతిష్టాపయామి. ఓం శివః యజ్ఞాపవీతం ప్రతిష్టాపయామి. ఓం భూర్భువస్సువః యజ్ఞాపవీతం ప్రతిష్టాపయామి. యజ్ఞాపవీతాధిష్టాన దేవతాజై నమః. స్వామివారికి కాళహస్తీశ్వర స్వామి వారికి ఈ రోజున కోటి దీపోత్సవ కార్యక్రమంలో యజ్ఞాపవీత ధారణ జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా స్వామివారి యజ్ఞాపవీత ధారణని నమస్కారం చేసుకోండి. హర రెండు చేతులతో వెళ్ళగట్టుకోండి 5 మార్లు. హర హర మహాదేవ హర. ఆ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ధరింపజేయబోయేటువంటి యజ్ఞోపవీతాన్ని దర్శనం చేసుకోండి. గట్టిగా 2 చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు శ్రీకాళహస్తికి నిలబడాలి. కాళహస్తీశ్వరుడికి వచ్చి ఈ రోజంతా అదిగో ఈ రోజున కోటి దీపోత్సవ కార్యక్రమంలో కాళహస్తీశ్వర స్వామి వారికి హిమవంత స్వరూపంగా కాళహస్తీశ్వర స్వామి వారికి పాదస్నానం జరుగుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమోస్తనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిషిరావాహనే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. వస్త్రాణి వసావసాధే యువోరక్షిద్రామందవోహసర్గాః అవాతే తమదుతాని విశ్వస్యేన మిత్రావరుణాసదేధే ప్రియం వధూరిమాగం సమేధవస్యతా సౌభాగ్యమస్మే దత్తాయాధాత్తం విపరేతనా. ఈ రోజున వచ్చినటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా కాళహస్తీశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా కొత్త వస్త్రములను సమర్పించినట్టుగా స్వామివారికి ఇచ్చినట్టుగా నమస్కారం చేయండి. అందరూ కూడా అమ్మవారికి జ్ఞానప్రసూనాంబికాదేవికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంగా మీరందరూ కూడా కొత్త వస్త్రములు సమర్పించినట్టుగా భావన చేయండి. అందరూ కూడా పుష్పావతే ప్రసోవతే ఫలనేన ఫలావతా అస్సాయ సరిత్వరే వేరధః పారయిష్మః దోషధీర్తి సరస్వాం దేవి నమః అస్య భవదాదేవ శ్రీమన్మహాదేవస్య అతిథ్యాధిక్య
శ్రీయాభయమానస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానాం వ్యాకృమే కదమే వ్యక్తి ప్రకృతమహదహంకార పృథివ్యావస్థేజ వాయురాకాశాద్యావృణీరావృతే అస్మిన్ మహతి కరండయోర్मध्ये ఆధారహిత్కోర్మవరాహానందా దుష్టదుఃఖజాపరపతిష్టతే అతల వితల సుతల రథాతల తలాతల మహాతల భాగా సప్తలోకస్యాపరతలే భూలోక భవల్లోక సువర్లోక మహల్లోక జనాలోక సప్తలోకస్యాధో భాగే చక్రవాల శ్రీశైల మహామలైనక మధ్యమాన మధ్యవర్తన్యాజమాన మహానాలాజమాన మహాపణిరాజమ మహాపణిమండల మండతే ఐరావత పుండరేక వామన కుమదాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రదీకాక్షా అష్టదండే సందాతండోర్దండతే అమరావతి అంభోవతే అలకావతి ఐనేవతే పార్నేవతే విషవతే గాంధర్వతే కాంచవతే నామపుణ్యపురే ప్రతిష్ఠతే ఇంద్రాత్మయమనిరుదవర్ణవాదికుదర ఈశానాదిక్వతిష్టతే లోకాలోకాచల పర్వతములయతే లవణేక్ష సదాసర్పదక్షేర సాధోదకా సప్తాన్నవతే యుంగో ప్రక్షిక సత్రాంజ శాఖాదముక్షరాక్షా సప్తద్వీపాంతరద్వీపతే అయోధ్యాముధరామాయాకాశే కాంగే అవంతిక గజాద్వారావత్యాది మహాముక్తి ప్రతిస్థలయతే సకరణగ వత్సనగ కల్మనగ మానస సదాభితర వివాహ సదేవతర్యముఖ్యా సకల జగ సృష్టి సమానైన పదార్థద్వయ బ్రహ్మణ విదేపరాధే శ్వేతవరాహ కల్పే అస్య భవదో దేవదేవస్యతి అగ్నాదానికి దివ్యావతారస్యాదిమధ్యాంగ్రహస్య సకల భవన సంరక్షణ విచక్షణ దృష్టిస్థితిరాధానానుగ్రహకారక శ్రీ జ్ఞానప్రసూనాంబికాసమేత శ్రీకాళహస్తీశ్వరస్వామినః దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన సాలంకృత కన్యాదానమహంకరిష్యే సాలంకృత కన్యాదానమహంకరిష్యే అక్కడ ఉంది సాలంకృత కన్యాదానమహంకరిష్యే కన్యాకనక సంపన్నాకరణకాభరణేర్యతాం దాస్యామి కుంభవే తుభ్యం విష్ణులోకే దిగేభయ కన్యమే కరోతా భోజాతుత్తానాం మోక్షమాప్నుయాత్ విశ్వంభర పంచభూతా సాక్షణ్య సర్వదేవతాః కన్యామిమాం ప్రదాస్యామి భక్తానాం ధారణాదివే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్తభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్పన రామజనరాక్షాద మంజారుషేజ ప్రవరాన్విత పరమధవసగోత్రస్య పరమధవధర్మణో నత్రే నిర్గుణ నిరంజన నిర్వికల్పన రామజనరాక్షాద పంజారుషేజ ప్రవరాన్విత పరమధవసగోత్రస్య సదాశివధర్మణ పౌత్రాయ నిర్గుణ నిరంజన నిర్వికల్పన రామజనరాక్షాద పంజారుషేజ ప్రవరాన్విత పరమధవసగోత్రస్య మహానడేశ్వర ధర్మణ పుత్రాయ నిర్గుణ నిరంజన నిర్వికల్పన రామజనరాక్షాద పంజారుషేజ ప్రవరాన్విత పరమధవసగోత్రోద్భవాయ శ్రీకాళహస్తీశ్వర స్వామినేవ రాజా కాస్తభావత్సారణే ధ్రువత్రయారుషేజ ప్రవరాన్విత కాస్తవసగోత్రస్య కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారివి స్వామివారి గోత్రనామ ప్రవరలు జరుగుతున్నాయి. అందరూ భక్తితో శ్రద్ధతో శ్రవణం చేయండి, వినండి అందరూ కూడా. కాస్తవసగోత్రస్య మందరాజర ధర్మణ పౌత్రీం కాస్తభావత్సారణే ధ్రువత్రయారుషేజ ప్రవరాన్విత కాస్తవసగోత్రస్య హిమాచల ధర్మణ పుత్రీం కాస్తభావత్సారణే ధ్రువత్రయారుషేజ ప్రవరాన్విత కాస్తవసగోత్రోద్భవాం శ్రీ జ్ఞానప్రసూనాంబికానాంని కన్యాం. మనం వివాహం చేసినప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకుంటాం. అమ్మాయి తరపున బంధువులు అలాగే అబ్బాయి తరపున బంధువులు చూసుకుంటాం. అలాగే వివాహ కార్యక్రమానికి ఎప్పుడూ కూడా గోత్ర ఋషుల యొక్క ప్రవరలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రవరలో గోత్రనామంలో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామజన నిరాక్షాత పంజారుషేజ ప్రవరాన్విత పరమశివ గోత్రము. ఆయన గోత్రం ఏమిటంటే పరమశివుడు గోత్రం అన్నమాట. సదాశివుడు అనేటువంటి ముత్తాత గారు మహానడేశ్వరు అనేటువంటి తాతగారు పరమేశ్వరుడు యొక్క కుమారుడు శ్రీ కాళహస్తీశ్వర స్వామి. అలాగే జ్ఞానప్రసూనాంబికాదేవి గోత్రము కాశ్యపశ గోత్రం. మహామేరు పర్వతం అనేటువంటి మహారాజు యొక్క ముత్తాత గారి పేరు. మందరాజర ధర్మ అనేటువంటి తాతగారి పేరు. హిమాచల ధర్మ అనేటువంటి హిమవంతుడి యొక్క పుత్రిక ఆమె పేరు. ఆమె యొక్క తండ్రి గారి పేరు హిమవంతుడు. ఆమె పేరు తండ్రి ఆ హిమవంతుడి యొక్క కుమార్తె జ్ఞానప్రసూనాంబికాదేవి. కాబట్టి
ఈ రోజున జరిగేటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో జ్ఞాన ప్రసూనాంబికాదేవి కాళహస్తీశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి మీరందరూ కూడా ఆ స్వామివారికి కన్యాదానం చేసినట్టుగా మీకు జరిగేటువంటి ఈ రోజున జరిగినటువంటి పూజా కార్యక్రమంలో శాంతి కళ్యాణ యొక్క ఫలితం మీకు కలగాలంటే అందరూ కూడా చెప్పండి. దశపూర్వేషాం అందరూ చెప్పండి అమ్మా. పంతులు గారు చెప్పే మంత్రాన్ని కన్యాదాన మంత్రం చెప్పిస్తున్నారు. అందరూ చేతులు జోడించి నమస్కారం చేసి చెప్పండి. దశపూర్వేషాం దశాపరేషాం తత్వంస్యానాం మధ్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకలోకోత్తార ద్వారా శ్రీ బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం చతుస్సాగర పర్యంతం కన్యాదాన కల్పోక్త సకల శుభ ప్రాప్త్యర్థం అతిరాత్ర వాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు ఫల సిద్ధ్యర్థం శాశ్వత దివ్య మహత్పరమల సాలోక్య సామీప్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం శాశ్వత శివలోకే నివాస ఫల సిద్ధ్యర్థం కాళహస్తీశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం దశపూర్వేషాం దశాపరేషాం తత్వంస్యానాం సర్వేషాం పితॄణాం నరకలోకోత్తార ద్వారా శ్రీ విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం చతుస్సాగర పర్యంతం తత్వంస్యానాం సర్వేషాం పితॄణాం నరకలోకోత్తార ద్వారా తత్వంస్యానాం సర్వేషాం పితॄణాం నరకలోకోత్తార ద్వారా శ్రీమత్పరమ శివలోకే నివాస సిద్ధ్యర్థం అస్య భగవతో దేవదేవస్యాగ్నదానిక దివ్యావతారస్యాదిమధ్యాంతరహితస్య సకల భవన సంరక్షణ విచక్షణ దృష్టిధానానుగ్రహకారక శ్రీ కన్యాదాన సంపూర్ణ సకల బలావాప్యర్థం భవంతో మహంతో గృహంతు అథ మంగళాస్తానకానువాదేతు. లక్ష్మీ సంయత విగ్రహ విదహర బ్రహ్మా జగత్కారణ దేవేతాహుత వాహన పితృపదేశ్వర కోణవ ఆరేధ పవనశ్చ కన్నరపతి రుద్రావతి పాలకా శ్రీ గౌరీ సమయోర్వివాహ సమయే కుర్వంతు వా మంగళం ఈశార్థాంగ నివాసిని పశుపతేరానంద సంవర్ధిని కళ్యాణే గిరినాజక ప్రియసుత గౌరీ భవానీ శివ శ్రీ పంచాక్షర మంత్రపాఠ నిరత కాత్యాదిని పార్వతి కళ్యాణోత్సవతత్పరస్య భవతాం కుర్యాత్ సదా మంగళం. అందరూ కూడా సుముహూర్తం జరగబోతోంది. పరమ పవిత్రమైన విశేషమైన సుగంధమైన ద్రవ్యం ఆ జీలకర్ర బెల్లాన్ని మీకు దర్శనం చేయిస్తూ ఉన్నారు. అందరూ రెండు చేతులతో కళ్ళగద్దుకుని మీరందరూ స్వయంగా ఆ దేవేరులు దేవీ దేవతలపై మీ చేత్తోనే పెట్టిన భావనతో స్మరణ చేయండి. కళ్ళగద్దుకోండి. జై జై జ్ఞాన ప్రసూనాంబామాతాకి, కాళహస్తీశ్వర భగవానికి, జ్ఞాన ప్రసూనాంబామాతాకి. గట్టిగా చెప్పాలి, కాళహస్తికి వినపడాలి. జై జై జ్ఞాన ప్రసూనాంబామాతాకి, కాళహస్తీశ్వర భగవానికి. గట్టి మేళం వాయించాలి. రెండు చేతులు పైకెత్తి అందరూ గట్టిగా చేస్తూ ఉండాలి. ఇంకా గట్టిగా కైలాసానికి వినపడాలి.
కాళహస్తీశ్వర భగవానికి జ్ఞాన ప్రసూనాంబ మాతాకి మాంగళ్యాధిష్టాన దేవతాజే నమః ధ్యానవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. దివ్యమైన పరమ పవిత్రమైన విశేషమైన ఆ మాంగళ్యం మీకు దర్శనమిస్తోంది. మాంగళ్యానికి అధిష్టాన దేవత మహాగౌరి ఆ జ్ఞాన ప్రసూనాంబ ఆ పార్వతీమాతే మీ మాంగళ్యాల్లో కూడా ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ మాంగళ్యం దర్శనమిస్తోంది. రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. మీ మాంగళ్యాల్ని కూడా కళ్ళకద్దుకోండి ఒక్కమారు. ఆ అమ్మవారి యొక్క మాంగళ్య బలం మీ మాంగళ్యంలో ప్రసాదింపచేసి సంపూర్ణమైనటువంటి దీర్ఘ సౌమంగళిత్వం సౌభాగ్యం ఇవ్వాలని కోరుకోండి. ఆ మాంగళ్యంలో ఉండే ఆ మహామాత అక్కడే కూర్చొని ఉంది. మాంగళ్య గౌరి ఆ మాత ఆవిడే జ్ఞాన ప్రసూనాంబ రూపంలో దర్శనమిచ్చింది. అందరూ దర్శనం చేసుకోండి. చెప్పండి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్య గౌరీ దేవతాయై నమో నమః. గట్టిగా కరతాళ ధ్వనులు గట్టి మేళం వాయించాలి. అందరూ పరమ పవిత్రమైన స్వామీజీ చేతులు కూడా పట్టాయి. విశేషమైనటువంటి విగ్రహం మనకి ఈరోజు. నమస్కారం చేయండి అందరూ కూడా. ఓం ప్రజాపతి స్త్రియాం యథా ముష్కజారధదార్థవం నామస్తృత్యమానందం తస్యాగ్నే భాదేహమా మోద ప్రమోద ఆనంద ముష్కజోర్నిహితస్తపః శ్రుత్వేవ కామస్య దక్షిణానాం ప్రజగ్రహే మనస అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా దివ్యమైన మీ చేతులతో మీరే సమర్పణ చేసినట్టుగా భావన చేయండి. కార్యక్రమంలో కాళహస్తీశ్వర స్వామి వారికి అక్షరారోపణ తలంబ్రాలు కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా కనులారా వీక్షించండి. శివాయ నమః హర హర శంకర నమః
అందరూ హారతి కళ్ళ కట్టుకోండమ్మా. దివ్యమైన హారతి నీకు దర్శనం ఇవ్వబోతోంది. ఆ హారతిని 2 చేతులతో కళ్ళ కట్టుకోవాలి. 5 మార్లు కళ్ళ కట్టుకోండి. ఐదు మార్లు నిదానంగా కళ్ళ కట్టుకోండమ్మా.
దయచేసి స్వామివారి వాహన సేవ ముగిసింది. దయచేసి భక్తులందరూ కూర్చోవలసిందిగా మరొకసారి సవినయంగా విన్నవించుకుంటున్నాం. శ్రీ గురు రాఘవేంద్రులు వెలసిన మంత్రాలయ క్షేత్రానికి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థుల వారు. మంత్రాలయ పీఠం 28వ పీఠాధిపతిగా, ఆధునిక రాఘవేంద్రులుగా భక్తుల జేజేలు అందుకుంటున్న జగద్గురువులు శ్రీ సుబుధేంద్రుల వారు అనునిత్యం మూలరాములను అర్చిస్తూ రాఘవేంద్రుల మూల బృందావనాన్ని పూజిస్తూ సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్న గురు సార్వభౌములు శ్రీ సుబుధేంద్రుల తీర్థులు వారు ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి విచ్చేయటమంటే సాక్షాత్తు మంత్రాలయ గురు రాఘవేంద్రుల అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభించటమే. మీ అందరి తరపున వారికి మరొక్కసారి నమస్సులు తెలియచేసుకుంటూ పరమనిష్టాగరిష్ఠులు మధ్వాచార పరాయణులు మంత్రాలయం పీఠాధిపతి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి వారిని అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వదామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సుషమీంద్ర కరాబ్జోత్థం రాఘవేంద్ర గురుప్రియం సుయతీంద్ర గురుం వందే మూలరామార్చనే రతం. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశాలినః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భాగ్యనగర భవ్య పుణ్యస్థలమునందు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం దాదాపుగా 7 సంవత్సరాల నుండి భక్తి టీవీ మరియు వనితా టీవీ ఎన్టీవీ తరపున మనందరి ప్రియతమ వ్యక్తి అయినటువంటి నరేంద్ర చౌదరి గారు చాలా భక్తి శ్రద్ధలతో సనాతనమైనటువంటి హిందూ సంప్రదాయాన్ని జగతికి చాటి చెప్పే విధంగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుతుండడం మనందరికీ విదితమైనటువంటి విషయం. విశ్వంలో చాలా మిక్కిలి సాటి లేనటువంటి మహోన్నత ధర్మం మన సనాతనమైనటువంటి హిందూ ధర్మం. ఈ ధర్మంలో పంచభూతాలలో భగవంతుణ్ణి ఆరాధించడం, భక్తి ప్రపత్తులతో కొలవడం, భక్తియే ముఖ్య మార్గంగా భగవంతుని సేవను చేయడం అనేటువంటిది తరతరాలుగా వేద ఇతిహాస పురాణాల కాలం నుండి వచ్చినటువంటి ఆచారంగా నేటి తరంలో కూడా అదే మార్గంలోనే మనమందరం నడుస్తూ భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించడమే మన జీవితానికి యొక్క పరమార్థంగా మనం భావిస్తున్నాం. విశ్వంలో డబ్బుతో మనకు సంతోషం లభించదు, వయస్సుతో సంతోషం లభించదు, అధికారంతో సంతోషం లభించదు, మరే ఇతర సామగ్రితో కూడా పరమమైనటువంటి సంతోషం మనకు లభించదు. అయితే కేవలం భక్తి మార్గంతో భగవంతుని ఆరాధనతో మనకు లభించేటువంటి ఒక ఆనందం, సంతోషం అనేటువంటిది వేరే దానితో కూడా మనకు లభించదు. అలాంటి భక్తియే ముఖ్య తత్వంగా ఈ యొక్క భాగ్యనగరంలో 7 సంవత్సరాలుగా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక మంత్రంతో సనాతనమైనటువంటి ఈ హిందూ సంస్కృతి ఇతర
సంస్కృతి యొక్క తాకిడికి గురి అయి తన తనాన్ని అది పోగొట్టుకుంటుందేమో అనేటువంటి భయంతో భక్తులందరూ గడగడలాడుతున్నటువంటి సందర్భంలో ముమ్మాటికి మన హిందూ సంస్కృతికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగదు. హిందూ సంస్కృతి మరే సంస్కృతి తాకిడికి కూడా అది గురి కాకుండా విచ్ఛిన్నం కాకుండా సుభద్రంగా ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని చెప్పే విధంగా మన నరేంద్ర చౌదరి గారు ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం అనేటువంటిది మనందరికీ ఒక ధైర్యం మరియు ఒక వేదికగా మనం భావించాలి అనేటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. కార్తీక మాసం అంటే వేద ఇతిహాస పురాణాల్లో న కార్తీక సమో మాసః న కృతేన సమం యుగం నచ వేద సమం శాస్త్రం నతీర్థం గంగేయా సమం అని కార్తీక మాసం యొక్క మహిమను వేదవ్యాస మహర్షుల వారు ముక్త కంఠంతో పురాణాల్లో కొనియాడారు. అందులో భాగంగా కార్తీక మాసంలో అనేకమైనటువంటి ధర్మాలను ప్రాతకాలంలో స్నానాది కార్యక్రమాలు, అలాగే దీప ప్రజ్వాలన, అన్నదానం, గోపూజ, తులసి వందన తదితర కార్యక్రమాలను ఈ మాసంలో విశేషంగా విధించడం జరిగింది. ఇందులో భాగంగా కోటి దీపోత్సవ కార్యక్రమం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమం. ఈరోజు కార్తీక సోమవారం విశేషమైనటువంటి ఆ మహాశివుని యొక్క ఆరాధన అనేటువంటిది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, ఆచరణ యోగ్యమైనటువంటిది. ఇందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కాళహస్తీశ్వరు యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ఈ వేదిక పైన చాలా భక్తి శ్రద్ధలతో జరిపించడం జరిగింది. పరమశివుడి యొక్క నామస్మరణతో మారుమోగిన ఈ యొక్క భక్తి కోటి దీపోత్సవ ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ కూడా తమ పాపాలను పరిహారం చేసుకునే విధంగా భగవన్నామస్మరణ అనేటువంటిది ఇక్కడ మారుమోగింది. అలాంటి ఈ వేదిక పైన కార్తీక మాసంలో కేవలం తన వ్యక్తి కోసమో తన స్వలాభం కోసమో కాకుండా సమాజం కోసం, ధర్మం కోసం తనను తాను అర్పించుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరపడం అనేటువంటిది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, పుణ్యప్రదమైనటువంటి విషయం. అందరికీ ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ బంధువులను ఏకత్ర సమావేశం పరుస్తూ మన హిందూ ధర్మాన్ని సంఘటితం చేసే విధంగా చౌదరి గారు, వారి దంపతుల వారు ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ముఖ్యంగా వారికి మేము వ్యక్తిగతంగా మీ అందరి తరపున అభినందనలను తెలుపుతూ ఆశీస్సులను తెలుపుతున్నాం. ఏకత సర్వదానాన్ని దీపదానాన్ని చైకత అన్నట్టుగా మిగతా అన్ని దానాల కన్నా మిన్న అయినటువంటిది ఈ దీపదానం అనేటువంటిది. ఈ దీపంలో భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మకమైనటువంటిది ఈ దీపం. ఈ దీపంలో ఈ యొక్క అశ్విన్యాది 27 మంది నక్షత్ర దేవతల యొక్క సన్నిధానం ఉన్నది. దీపం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి కార్యక్రమానికి హిందూ సంస్కృతిలో దీపాన్ని వెలిగించి, దీపాన్ని ప్రార్థించి తమ యొక్క శోభనాది కార్యక్రమాలను జరపడం అనేటువంటిది మన సనాతనమైనటువంటి హిందూ సంస్కృతి. విధర్మీయులు దీపాన్ని ఆర్పిస్తూ వారి యొక్క కార్యక్రమాలను మొదలు పెడితే మన హిందూ సంస్కృతిలో దీపాన్ని వెలిగించడం ద్వారా మనం ఈ యొక్క శుభ కార్యక్రమాలను చేయడం అనేటువంటిది విభిన్నంగా మా యొక్క ధర్మం చాలా శ్రేష్టమైనటువంటిది అనే విషయాన్ని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఇకపోతే ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా మనకు ఏం లభిస్తుంది అంటే పరమశివుడు పార్వతికి సెలవిస్తున్నాడు, అయ్యా ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా భూమిలో అన్ని సంపదలను మనం పొందవచ్చు. అజ్ఞానాన్ని పారదోసి ఈ యొక్క జ్ఞానం అనేటువంటి దాన్ని సంపాదించడానికి ముఖ్యమైనటువంటిది, భగవత్తత్వాన్ని ఆరాధించడానికి చాలా ముఖ్యమైనటువంటిది. దీని యొక్క మహత్యాన్ని నేను ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఇంత మహత్యం ఉంటే బహు దీపాన్ని వెలిగించడం ద్వారా కలిగేటువంటి పుణ్యం కానీ, లాభం కానీ, ఫలం కానీ తెలపడానికి నేను అసమర్థుడుని
పరమశివుడైనటువంటి ఆ రుద్రదేవుడు తన మడిది అయినటువంటి పార్వతికి రహస్యంగా చెప్పినటువంటి విషయంలో ఈ దీప మహిమ ఎంతటిది అనేటువంటిది తెలుస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరి చేత చాలా వ్యవస్థిత రీతిలో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపాన్ని వెలిగించి తమ యొక్క పాపాలను పరిహారం చేసుకుని తమ ఇష్టార్థాలను సమకూర్చుకోవడానికి ఇదొక సమగ్ర హిందూ ధర్మ వేదికగా మేము భావిస్తూ మీ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలను అనుగ్రహించుగాక. ముఖ్యంగా మన నరేంద్ర చౌదరి దంపతుల వారు, భక్తి టీవీ యాజమాన్యం వారు, వనితా టీవీ యాజమాన్యం వారు, అలాగే ఎన్టీవీ యాజమాన్యం వారు ఎంతో పరిశ్రమతో ఎంతో డబ్బును వెచ్చించి చాలా రోజుల యొక్క పరిశ్రమలతో దీన్ని చేయడం అనేటువంటిది, ఒక ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించడం అంటే మనం ఎంతో కష్టపడతాం. అయితే కోటి దీప ప్రజ్వాలన అనేటువంటిది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది చాలా పెద్ద మహత్తరమైనటువంటి కార్యక్రమం. దీన్ని వారు అనునిత్యం ఒక ప్లాన్తో ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తున్నారు. ఈ సంవత్సరం యొక్క వైశిష్ట్యం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు, ఇరుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క భక్తి టీవీ తరపున విజయవాడలో కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ సంవత్సరం యొక్క విశేషంగా మనం తెలుసుకున్నాం. ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేటువంటిది పుణ్యప్రదమైనటువంటిది. అనాహూతో అధ్వరం గచ్చేదని శాస్త్రం చెప్పినట్టుగా పుణ్యకార్యం ఎక్కడైతే జరుగుతుందో, ఒక భక్తిపరమైనటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆహ్వానం లేకున్నా కూడా మనం స్వయాన అక్కడ పాల్పంచుకోవాలనేటువంటిది శాస్త్రం చెప్తున్న తరుణంలో మేము వారి యొక్క విశేషమైనటువంటి ఆదరపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందుకుంటూ ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నాం. మాకెంతో సంతోషం కలిగింది. ఇక మాకొక ధైర్యం కలిగింది. ఏంటంటే సనాతనమైనటువంటి హిందూ ధర్మానికి ముమ్మాటికి ముప్పు రాదు. మన నరేంద్ర చౌదరి లాంటి ధర్మిష్ఠులు మన రాష్ట్రాల్లో, మన దేశంలో ఉన్నంత వరకు మనకు ఎలాంటి ధర్మానికి లోటు రాదు అనేటువంటి నిర్భయం మాకు కలిగింది. వారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా దీవిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి మన అందరి ఆరాధ్య గురువులైనటువంటి మహాగురువైనటువంటి మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క పాద పద్మాల యందు మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీకు అందరికీ కూడా శుభం కలగాలి. ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన భాగ్యం, ఎవరికైతే ఆరోగ్య సమస్య ఉన్నదో వారికి ఆరోగ్య సమస్య పరిహారం, అలాగే విద్యార్థులకు మంచి విద్య, సంతానార్థులకు సత్సంతానం, రుణబాధతో బాధపడే వారికి రుణబాధ పరిహారం, ఇలా ఎన్నెన్నో కోరికలు ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా భగవంతుడు వారి కోరికలు నెరవేరుస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి సౌభాగ్యం మీ అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహించుగాక అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గురు సార్వభౌములు మంత్రాలయం పీఠాధిపతి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి వారు అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించినందుకు వారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ ఒక సవినయపూర్వక విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇది కేవలం కోటి దీపోత్సవమే కాదు, ఒక దీప యజ్ఞం. దానికి ఈ వేదిక పైన శ్రీకారం చుట్టాం. ఒక సమున్నత లక్ష్యంతో సదాచార పరిరక్షణకు